గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇంత గలీజ్గా వస్తుంది తయారు కాకపోతే. చూసినావా, ఇది న్యాచురల్. ఇది న్యాచురల్ అవును. ఇవాళ స్పెషల్ ఏంటంటే సీరా రవ్వ కేసరి అని వీళ్ళు అంటారు, సిరా అని మేము అంటాం. రవ్వ కేసరి చేసుకో. ఇంకా పూరీలు చేసినట్టు నాకు తెలిసి. పూరీలు చేసిరు. పూరీలు పూరీలు, బెండకాయ చారు, అన్నం, దీంట్లో కూడా అన్నం బాక్స్ కట్టేసిరు ఆల్రెడీ. ఇది పాయసం కావచ్చు. నిన్నటిది మొన్నటిది అన్నీ కూడా తీసి పెడతారు మా వాళ్ళు. పొద్దుగల పుట్ట ఓడి దబ్బును మొత్తానికి వేసేద్దామని అట్లా నడుస్తుంటుంది. ఇది ముచ్చు నన్ను ఎవరు పొగుడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. వందొంగలకి తిట్టినా పొగిడినట్టే అనిపిస్తుంది. నేనే తుడుచుకోవాలి, నేనే ఉడుచుకోవాలి, నేనే గిన్నెలు కడుక్కోవాలి, నేనే వంట చేసుకోవాలి. గుడ్ వైఫ్. గుడ్ వైఫ్ లక్షణాలు అన్నీ ఇవే కదా ఫ్రెండ్స్, నాకు తెలిసి. బ్యాడ్ హస్బెండ్ లక్షణాలు అన్నీ మా ఆయనకే ఉన్నాయి. అట్లేం లేవు. మనం చాలా సపోర్టివ్ తెలుసా. తింటాము, చేసి పెడితే ఎంజాయ్ చేస్తాము, అన్నిటికని చేస్తాము. ఏదో చిన్న చిన్న ఇంట్లో పనులు మనతో కావంతే. ఉండేవే ఇంత పనులు. ఆడ ఆమె వర్క్ చేసుకుంటుంది, ఈరోజు నేను ఖాళీగా ఉన్నా. తయారైనా ఇక బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరాలి డ్యూటీకి. మమ్మీ స్నానానికి పోయింది, వేరే పనులు కూడా ఏం లేవు పెండింగ్. నేను ఒక్కటి తయారైతే అయిపోతుంది. ప్రమీల కజ్జు ప్రమీల బౌల్స్ కలుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సరిగ్గా కరగదు ఫ్రెండ్స్, పనేం చేతకదు ఫ్రెండ్స్. ఇచ్చు నన్ను చూస్తేనే మా ఆయనకు నచ్చదు. ఊరు వజాలాడు. మంచిగా కరెక్ట్ చెప్పిన ప్రమీల. ఎట్లా తెలుసు నీకు? మా సగం మా ఊరు భాష మా ఆయనకు రాదు కాబట్టి నేను ఆ భాషలో మాట్లాడుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆయనకు అర్థం కాదు. కొద్దిగా వీడియో తీసుకోమంటే వీడియో తీసుకోనే లేదు. నేను వచ్చి స్టార్ట్ చేస్తే కానీ స్టార్ట్ కాలేదు. ఇది ఎందుకో ఒకరోజు చేస్తుంది, ఒకరోజు చేయబుద్ది కదా. మీకు కన్సిస్టెన్సీ ఉండదు. అందరూ వీడియో చూస్తున్నారు అంటే చేయబుద్ది అవుతుంది. ఫాలో కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో చూడండి. నాకు బాధతో వీడియో తీయలేదు. బాధతో వీడియో తీయలేకపోతుందంట ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అంటే చేసుకోండి ఫ్రెండ్స్. అడుక్కుంటుంది ఫ్రెండ్స్ పాపం. బాబా బాబా అని అడుక్కుంటుంది ఫ్రెండ్స్. అయినా 9 రోజుల తర్వాత ఇంకా కంటెంట్ ఏముంటుంది వేరే. డైలీ బ్లాగ్స్ లాగానే అంటే 9 రోజుల తర్వాత మన దగ్గర పాడుతూనే ఉండాలి కదా చేయడానికి. అంటే డైలీ బ్లాగ్ మనం ఏం చేస్తే అది షూట్ చేసి పెడతా. మన పొద్దున్నే షూట్ చేస్తలేవు కదా. మీకు పని చేత కదా ఫ్రెండ్స్. వేస్ట్ ఫ్రెండ్స్. ఏం చేయదు, వేస్ట్ 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 చేయదు. ఎక్కువ రోజులు చేయదు. మనమైతేనేమో కన్సిస్టెన్సీతో చేస్తాం. ఏమున్నా స్నానం చేసి వచ్చిన లేకపోతే దూకోవాలి, తయారు కావాలి, తర్వాత బయలుదేరాలి డ్యూటీకి. ఇవాళ ఈమె కూడా వస్తా అన్నది. జీజీ హాస్పిటల్లో చూపించాలంట, డెంటల్లో. అది కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. మా ఆయన ఈరోజు నన్ను హాస్పిటల్ తీసుకుపోతున్నాడు. ఇన్ని రోజుల నుంచి అడిగితే అంకుల్ చేయి బండి బండి మీద పోయేటప్పుడు వీడియో తీయొచ్చు, కానీ మళ్ళీ నా ఫోన్ కింద పడిపోతే ముందే 50,000. ఇప్పటికే ఎన్నిసార్లు చెప్పినా. వీఆర్ గోయింగ్ టు హాస్పిటల్. ఒకప్పుడు మా ఆయన మస్తు సోకులు పడుతుండే, ఈ మధ్యనే బంద్ చేసిండు. పెళ్ళయింది కదా అని కాదు, పెళ్ళైనాకనే పడ్డాడు, తర్వాత బంద్ చేసాడు.
వస్తుంది. వీడియో తీసుకోవడానికి రాదు కదా. అవును వావ్, ఏమన్నా నా ఫోనేనా? నా ఫోన్ దా. అది ఏం గట్టి కాదు, అందరు వీడియోలు తీసుకోవడానికి ఏడికి వస్తారా? ఎంత మంది వీడియోలు తీసుకుంటున్నారు. ఇట్లాంటి ఏమన్నా కనబడితే వీడియోలు తీయడానికి ఫస్ట్ ఉంటారు మన వాళ్ళు. అంటే వాళ్ళ ఇష్టం నేను కూడా అనుకో. ఇగో ఇటు ఫ్రెండ్స్ నుంచి తీస్తా. నా అద్దాలు వర్షపు చినుకులతోటి స్నానాలు చేసేస్తున్నాయి. మా ఆయన ముంగడ బండి నడుపుతుంటే నేను వెనకాల వీడియోలు తీసుకుంటున్నా. మా దరిద్రం మా చుట్టూ ఎట్లుందంటే ఆఖరికి మేము పోదాం అనుకున్న ఆ రోడ్డు కూడా మునిగిపోయింది. పాపం మన ఇల్లు కట్టుకున్న పరిస్థితి ఏందో లేక లేక ఎప్పుడు ఉప్పల్ మీదకెళ్ళే పోతాడు. ఈ రోజే నేనున్నా కదా అని ఇటు నుంచి వచ్చినాం దిల్సు నగర్. నవ్వుతున్నాడు మా ఆయన, నవ్వాలనో ఏడవ నవ్వుతున్నాడు పాపం. వాటే దరిద్రం అనుకుంటున్నా అసలు కదా నాన్న. ఇది మా ఆయన వర్క్ చేసే ఆఫీస్. మా ఇంటి నుంచి దానికి 1.5 గంట పట్టింది. ఆ 1.5 గంట నాకు బండి మీద కూర్చోనికి వాసిపోయింది. చాలా దారుణంగా ఉంది అసలు బండి మీద కూర్చోవడం. పాపం రోజంతా మా ఆయన బండి మీద ఎట్లా తిరుగుతున్నాడో ఏమో. ఎంత ట్రాఫిక్ ఉంది చూడండి. నాకు కోటి నుండి చాదర్గఢ్ రావడానికి 1 గంట పట్టింది. ఇంకా నమ్ముతారా? నమ్మరు. కానీ నిజంగానే అంత టైం పట్టింది సార్. కూర్చోనికి పిచ్చి లేచింది అసలు బస్లో. ఇంతసేపు కూర్చునేది అని అనుకున్నాం. కానీ అంతసేపు వెయిట్ చేసిన తర్వాత చూస్తుంది అసలు ఎందుకు ఇంతసేపు బస్సు అంత లేట్ అయింది అనేది చూస్తే ఈ కట్ట దిగిపోయింది. ఒక రోడ్డు మొత్తం మునిగిపోయింది. అందుకనేసి అంత లేట్ అయిందన్నమాట. కానీ ఇట్లా తెగిపోతే మస్తు కష్టం కదా అసలు. అందుకనేసి ఇక రోడ్డు మొత్తం ఫుల్ అయిపోయి ఆ జస్ట్ ఆ నుంచి ఆడికి వెళ్ళడానికి 5 నిమిషాలలో 1 గంట పట్టింది హైదరాబాద్లో. అక్కడికైతే అంత చేసుకొని నేను 2 గంటలకు పోవాల్సిన డ్యూటీకి 3:30కు వచ్చిన. సిచ్యువేషన్ ఇది అని చెప్తే ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. వర్షాకాలం అన్నాక డ్యూటీలు తప్పవు. ఏ కాలమైనా డ్యూటీలు చేయాల్సిందే. ఇంకా అందుకని మా వాళ్ళు ఏమనలేదు. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. బాయ్, మళ్ళీ రేపు కలుద్దాం.